చర్చ్ ఒకటి ఓల్డ్ది ఉందంట, చూడాలన్న. 140 సంవత్సరాల క్రితం కట్టిన చర్చిలోకి వెళ్తే ఇలాగే పోడియం ఉంది, ఎదురుగా సమాధి ఉంది. ఇక్కడ చర్చి మధ్యలో సమాధి ఉంది. ఆ సమాధి ఎవరిదంటే అగస్టస్ మిలినస్ అనే మిషనరీది. ఆయన గురించి నాకు తెలుసు, నేను ఆయన గురించి చదివాను, ఆయన గురించి ప్రసంగాలు కూడా చేశాను. అగస్టస్ మిలినస్ గారిని ఇక్కడ పాతిపెట్టారా అనుకున్నాను. కింద ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశారో రాశారు. 67 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. సరే, అదంతా చూశాను. వీళ్ళు ఎంత ప్రేమించారు మిషనరీని. మధ్యలో ఆయన సమాధి పెట్టుకొని రోజు చర్చకు వచ్చారనమాట అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఇలాగే పక్కన గది ఉంది, ఆ గదిలోకి వెళ్ళా. అది ఆఫీస్ రూము. అటు ఇటు చూస్తే 2 చిన్న సమాధులు ఉన్నాయి ఆఫీస్లో. ఇది ఎక్కడ తలను ప్రభావ మన సమాధుల తోటలో దొడ్లో ఉన్నట్టుంది అనిపించింది. ఎదురుగా పాస్టర్ గారు కూర్చుంటే, సార్ ఏంటి సార్ అన్న, సమాధులు సార్ అని అన్నాడు. అంటే ఇదేం సార్ ఇక్కడ బాధ పెట్టారంటే, ఏం చెప్పమంటారు సార్, మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ పుడితే జబ్బు వచ్చి చచ్చిపోయారు సార్. ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు, పిల్లల్ని ఇక్కడే సమాధి చేసి వాళ్ళ మధ్యలో కూర్చొని బైబిల్ చదువుకొని ప్రసంగం చేశారు సార్ వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా కడుపు నొప్పి వచ్చింది ఏమైపోద్దో, నాకు ఎదురెళ్తే ఏమన్నా వస్తుందో, బయటికి వెళ్తే తిడతారో, నా ఉద్యోగం పోద్దేమో, ఇలాంటి ఏం పెట్టుకోలేదు వాళ్ళు. దే ఆర్ కన్సర్న్ వాజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య స్థాపన, దానికి ఎదురొచ్చేది ఏదైనా సరే మనం నిలబడాలి. మై ఫ్రెండ్స్, దేవుని బిడ్డలంగా డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్? అది ఉందా?